నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తాజాగా రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలపైనే ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎలా ప్రభావితం చేయబోతుంది ఈ యొక్క తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటటువంటిది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అనేటటువంటిది కూడా ఏపీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే అసలు ఏంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఎందుకు చర్చ జరగాలనేటటువంటి అంశానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మంత్రి పదవులు చేయకుండా ఫ్రెషర్గా ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఏపీలో. అలాగే ఎలాంటి మంత్రి పదవులు చేయకుండా రేవంత్ రెడ్డి ఫ్రెషర్గా ముఖ్యమంత్రి అవడం జరిగింది తెలంగాణకు సంబంధించి. అసలు వీళ్ళిద్దరి యొక్క పోలిక చూసుకుంటే ఏం చెప్పుకోవచ్చు అనేటటువంటిది మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు మనతో ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫ్రెషర్లుగా ప్రమాణ స్వీకారాలు చేసి ఈయన 4.5 సంవత్సరాలు ఆయన ఫ్రెషర్గా తాజాగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళ యొక్క నేచర్ ఎలా బయటపడుతుంది అనేటటువంటిది మనం కేవీఆర్ గారి ద్వారా తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల క్రితం తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజకీయాల్లో. అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళిద్దరిని పోల్చుకుంటే కనుక వాళ్ళ యొక్క నేచర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎలా చెప్పుకోవచ్చు? ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్య రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే తండ్రి తర్వాత, అంటే తండ్రి ఉన్నప్పుడే ఆయన ఎంపీ అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి స్వశక్తితో రాజకీయాల్లో పైకి వచ్చాడు. వాళ్ళ నాయనమ్మ పెద్దమామ జైపాల్ రెడ్డి సీనియర్గా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన స్వశక్తితో రాజకీయంగా ఎదిగాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, కాంగ్రెస్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీకి పనిచేశాడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ. అదేవిధంగా జగను ఎంపీ, ఎమ్మెల్యే, అంటే లోక్సభ సభ్యుడు, శాసనసభ్యుడు, ఇట్లా పనిచేశారు. ఇద్దరు పోలికలు ఉన్నాయి. ఇద్దరు అయితే ఆయన ప్రస్తుతం ఒక జాతీయ పార్టీలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ఒక ప్రాంతీయ పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాడు. అయితే ఆ రకరకాల సమీకరణలో ఎప్పుడు కూడా చట్టసభల్లో, అంటే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 2 ఏళ్ళు ఎమ్మెల్సీగా, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఆయా శాసన మండలి సమావేశాలు కానీ, శాసనసభ సమావేశాలు కానీ, పార్లమెంట్ సమావేశాలు డిబేట్లో పాల్గొనేవాడు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవాడు. స్పీకర్తో పర్మిషన్తో మాట్లాడి ఆయన పార్లమెంట్లో ఆయన మాట్లాడిన ప్రసంగాలు రికార్డు వెరిఫై చేస్తే అందరూ తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న ఏ రోజు నోరు తెరిచి మాట్లాడిన సందర్భం లేదు. 5 ఏళ్ళు ఎంపీగా, ఎమ్మెల్యేగా, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కొంచెం ప్రభుత్వం మీద మాట్లాడారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ విధంగా ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు తరువుగా ఒక అంశం మీద ప్రిపేర్ అయ్యి డిబేట్లో పార్టిసిపేట్ చేసేటువంటి లక్షణాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఈయన తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి కేసులు, ఈడీ, సిబిఐ కేసులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు లేవు. అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, అయితే ఆయన మీద కూడా కేసులు దాదాపు కేసీఆర్ ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ప్రభుత్వం, అంటే ధర్నాలు, పికెటింగ్లు, ఇటువంటి సందర్భాల్లో పెట్టిన కేసులు కానీ అవినీతి పరమైనటువంటి కేసులు కాదు. ఈయన మీద ఈడీ కానీ, సిబిఐ కేసులు కానీ ఇదన్నీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఉంది. ఆయన కేవలం ఓటు నోటు కేసు తప్ప ప్రభుత్వకి ఇట్లా ఇద్దరి మీద కేసులున్నా అది వేరే అంశం. ఆయన స్వశక్తితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. 50 ఏళ్లలో, 54 ఏళ్లలో, సుమారుగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి అయ్యాడు. అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబ ప్రతినిధిగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో పార్టీ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకొని రకరకాల విన్యాసాలతో అధికారంలోకి వచ్చాడు. ఈ విధంగా ఇద్దరు వచ్చారు. అయితే పాలనాపరంగా ఇద్దరిని కంపేర్ చేసుకోవాలనుకుంటే, ఈయన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి బటన్ నొక్కే పరిస్థితి లేదు. బయట ఏ కాడికి ప్రత్యక్షంగా జనంలోకి వెళ్ళడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం లేదా వెంటనే క్యాబినెట్ మీటింగ్ జరపడం, ఏమంటే సెక్రటేరియట్కి వెళ్ళడం. అరే దాదాపు 1000 కోట్లు పెట్టి సచివాలయం నిర్మిస్తే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ చేయకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. బాధ్యతలు స్వీకరించినటువంటి 2 గంటలకే సీఎం ఆఫీస్కి వెళ్ళాడు, సీఎం పేషీకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి. నీకు చంద్రబాబు నాయుడు విభజన తరువాత రాష్ట్ర ప్రజలకి ఒక గ్రీవెన్స్ హాల్ ఉండాలని ప్రజావేదిక ఒకటి నిర్మించి, లేకపోతే ప్రజావేదిక లేకపోతే కలెక్టర్లు, ఎస్పీలు ఇటువంటి సమావేశాలు నిర్వహించాలంటే విజయవాడలో
ఏదన్నా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయని ప్రజావేదిక పేరుతో ఒక హాల్ కట్టి ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరన్నా గ్రీవెన్స్ తీసుకోవాలని హాల్ కడితే అది చంద్రబాబు కట్టాడు, ప్రభుత్వం అనుమతి లేదని జగన్మోహన్ రెడ్డి కూల్చేశాడు. అదే హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి సమయంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్గా కట్టినటువంటి కార్యాలయాన్ని కేసీఆర్ ప్రగతి భవన్ అనే పేరుతో పెట్టి అక్కడ ప్రగతి భవన్కి డైరెక్ట్గా ఎవరు పోకుండా ఒక దుర్భేద్యమైనటువంటి ఇనప గేట్లు పెట్టి లోపలికి ఎవరు రానికుండా పెడితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఆ గేట్లన్నీ పగలగొట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ అక్కడ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఏం పని లేకుండా కొద్ది రోజులు చూడండి అక్కడ ప్రగతి భవన్కి వెళ్ళే ప్రజలకి ఉచిత ఆహార భోజనం కూడా ఏదో స్వచ్ఛంద సంస్థలు అవసరమైతే ప్రభుత్వమే ఆహారం పెట్టే పరిస్థితి, భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తారు. అలా పాలన అనేది ప్రభుత్వం మనం ప్రజల దగ్గరికి పాలన పోవాలా అంటే ఎన్టీఆర్ చెప్పాడు ప్రజల వద్దకు పాలన అని పెట్టాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డి పోతే ఈయన తాడేపల్లి ప్యాలెస్లో ఐఏఎస్ ఆఫీసర్లను ప్యాలెస్లో కూర్చోబెట్టుకోవడం, ప్యాలెస్లోనే బట్టన్ నొక్కడం, ప్యాలెస్ నుంచే వ్యవహారాలు నడపడం, తర్వాత సలహాదారులు ప్రతి దానికి సలహాదారులు వాళ్ళకి వేతనాలు, మరి ఏ డిపార్ట్మెంట్ పెట్టుకున్న సలహాదారులు గవర్నమెంట్ వ్యవస్థలను బుల్డోజ్ చేసి తన పత్రికలో ఉన్నటువంటి సొంత మీడియాలో ఉన్న ప్రతినిధులను ఆడికి ఉద్యోగాలు ఇప్పించి నడపడం, ఈ విధంగా వ్యవహారం నడిపాడు. అక్కడ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకొని అభివృద్ధి చూపించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం. అక్కడ రేవంత్ రెడ్డి పాలన ఆయన వ్యవహారం పైన ఏఐసిసి ఒక క్రాస్ చెక్ ఉంది. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, లేదంటే మల్లికార్జున ఖర్గే దాదాపు ఒక 40 ఏళ్ళు చట్టసభల్లో పనిచేశాడు ఆయన. కర్ణాటకలో దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్కి 5-6 సార్లు ఎంపీగా ఎన్నికై, కేంద్ర మంత్రిగా, కర్ణాటకలో రాష్ట్ర మంత్రిగా, కర్ణాటక పీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు ఏఐసీ అటువంటి సీనియర్ నేతల చెక్ ఉంది. అంటే ఈయనేదో పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థి అలా నిందిస్తారని కాదు, అడ్మినిస్ట్రేషన్ మీద నింది. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి చెక్ లేదు. అందువల్ల ఏంటంటే పాలనాపరంగా ఇద్దరిని పోల్చుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఆయన ఏంటంటే చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి సుమారు 2 దశాబ్దాలు 20 ఏళ్ల పాటు రాజకీయంగా అతను ఎదగాలనే ప్రయత్నాల్లో అతను ఉన్నాడు. ఏదైనా ఉన్నంతవరకు పెడదాం కొడదాం, ఏదో ఉన్నంతవరకు దోచుకుందాం అనే పద్ధతిలో ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి బుల్డోజ్ చేసి హింసించడం, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం అయితే అక్కడ అసలు తన ప్రమాణ స్వీకారానికి అసలు తన ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్షాలు అందరినీ పిలిచాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కుటుంబాలందరికీ పిలిచాడు. తన గెలుపు వాళ్ళకే అంకితం అని చెప్పి అన్నాడు. ఆ విధంగా ప్రజలను దగ్గర తీసుకుంటున్న ప్రయత్నాలు అటుంటే ఇక్కడ ప్రజలు కానీ ప్రతిపక్షాల వాయిస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా పిలిచి కేసు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. అక్కడ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఇక్కడ కొనసాగుతుంటే అక్కడ అదేం లేదు, తలుపులు తీసి రండి మీరు రండి మీ సమస్యలు చెప్పండి అనే పిలిచేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు సమయంలో ఏంటంటే ఆటోమేటిక్గా జనంలోకి వెళ్ళే నాయకుడికి కొంచెం ఆదరణ పెరుగుద్ది. ఆటోమేటిక్గా అలా స్వయంగా పెరుగుద్ది. ఇప్పుడు కేసీఆర్ కూడా అధికారంలోకి వచ్చింది అదే తెలంగాణ ఉద్యమాన్ని జనంలో తీసుకెళ్ళాడు, ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్ళాడు. తప్పనిసరి పరిస్థితులు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా 2 జాతీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత తెలంగాణ సాధించాడు. ఆ విధంగా అదే జగన్ కూడా అధికారంలో రాకపోయే ముందు పాదయాత్రలు చేశాడు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, ఓదార్పు యాత్రలు అన్నాడు, రకరకాల ప్రయోగాలు. అధికారం వచ్చిన తర్వాత ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా చేతులు పెట్టుకొని అక్కడే బటన్ నొక్కే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇద్దరు పోల్చుకున్న సమయంలో సార్ ప్రెస్కు సంబంధించి కూడా ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కనుక డెఫినెట్గా ప్రెస్ అనేది, మీడియా అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి. ఇక్కడ ఏపీలో చూసుకుంటే 4.5 సంవత్సరాలు పైబడినటువంటి నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? రేవంత్ రెడ్డి అయితే మాత్రం మా ప్రభుత్వంలో ఎవరైనా కానీ ప్రజలకు సమస్య ఉంటే నేరుగా మా ప్రభుత్వం పైన వార్తలు వేయవచ్చు, మేము వాటిని స్పందించి సమస్యలు పరిష్కరిస్తాం, పత్రికా స్వేచ్ఛ ఉంటుందని చెప్పాడు. వీటిని పోల్చుకుంటే ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా కేసీఆర్ హైదరాబాద్లో తన సొంత మీడియా ఒకటి పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు వివిధ ఛానల్స్లో వాళ్ళ షేర్ హోల్డర్సు, షేర్లు ప్రధానమైనటువంటి టీవీ ఛానల్స్ అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ వీళ్ళకి కనుసన్నల్లో పనిచేయడంతో ప్రభుత్వ వ్యతిరేక అయినటువంటి వార్తలకి ప్లేస్ లేకపోవడం, రకరకాల రీజన్స్తో వాటికి అసలు తెరమరుగయ్యే పరిస్థితి ఉంది మొన్నటి వరకు. అది ప్రధానంగా ఏదైనా ఒక పత్రిక ప్రభుత్వాన్ని ఎత్తి చూపితే ఎల్లో మీడియా అని, జగన్కు చంద్రబాబుకు అనుకూల మీడియా అని, కూలీ మీడియా అని ఇట్లా రకరకాలుగా క్రిటిసైజ్ చేసే పరిస్థితి. ఆఖరికి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా 2 డివైడ్ పరిస్థితి తీసుకొచ్చి ఆ సోషల్ మీడియాలో కూడా తమకు అనుకూలంగా రాసుకునే విధంగా
ఒక సపరేట్ ఒక వ్యవస్థని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీడియాలో మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్గా మీడియాకి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సచివాలయంలోకి మీడియా పోవాలని పరిస్థితుల్లో నుంచి సచివాలయంలోనే ఉండి వాళ్ళ వ్యవహారాలు నడుపుకునే దశకు వచ్చింది. తర్వాత నెగిటివ్ వార్తలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మీకు ఒకటి గుర్తుందో లేదో, 83లో 82లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 83 అధికారంలోకి వచ్చే వరకు ఈనాడు పత్రిక చేసినటువంటి రోలు ఒక విధంగా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈనాడే కారణమైనటువంటి భావన ఉంది. దాదాపు ఒక 295 సీట్లు, ఒక 200-250 సీట్ల వరకు ఈనాడు వాళ్ళు సర్వే చేసినటువంటి వాళ్ళకే టికెట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. విధంగా పత్రికల యొక్క పాత్ర కీలకమైంది. పత్రికా స్వేచ్ఛను హరించి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తరహా వాతావరణం ఇక్కడ ఇప్పుడు పరిస్థితి కనపడతాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన, యూట్యూబ్ ఛానల్స్ నెగిటివ్గా చూపించిన వాళ్ళని తీసుకెళ్ళి కేసులు, ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అటువంటి వాతావరణం అంతా పోయి ఇప్పుడు అక్కడ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పత్రికలకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జగన్ కూడా చేయగలిగింది ఏం లేదు. దానికి తోడు ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత యాజమాన్యాలు కూడా ఆర్థికపరమైన అంశాల్లో వెసులుబాటు కల్పించడం, తర్వాత పెయిడ్ ఆర్టికల్స్, రకరకాల రీజన్స్తో రకరకాల సమస్యలు ఎన్నికల సమయంలో వస్తుంటాయి. వాటన్నిటిని అధిగమించి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా రేవంత్కి అనేక పత్రికలు అనుకూలించలేదు. ఆఖరికి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితి కాంగ్రెస్లో ఉందని చెప్పి వ్యాఖ్యలు చేసినాయి. ఇవాళ మరి బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచిన ఇంతవరకు వాళ్ళు ఫామ్ చేయలేదు. జాతీయ పార్టీ స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మరి ఇంతవరకు 3వ తారీఖు ఫలితాలు వచ్చినాయి. ఇవాళ 9వ తారీఖు, 8వ తారీఖు, 5 రోజులైనా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపీ చేయాలి. ఇక్కడ మరి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇట్లా నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు 4.5 సంవత్సరాల నుంచి కనీసం ప్రజా సమస్యలని తమ దృష్టికి తీసుకురావడానికి మీడియా పత్రికకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదనేటటువంటి వాదన కూడా ఉంది. ప్రెస్ మీట్ని ఫేస్ చేయలేకే ప్రజా సమస్యలని ఒక మీడియా ప్రతినిధులు అడుగుతారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకే పెట్టలేదనేటటువంటి ఉంది. ఓ పక్క పత్రికా స్వేచ్ఛ రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ప్రధానంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే విభజించిన రాష్ట్రంగానే ఆయన ఆకస్మిక తనిఖీల పేరుతో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా మంత్రులు కూడా తెలుగుదేశం మంత్రులు కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. అసలు ఒక దశలో కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జగనన్నకు చెబుదాం రండి అని ఒక టోల్ ఫ్రీ నెంబరో లేకపోతే ఒక గ్రీవెన్సో జగనన్నకు చెబుదామని దాంట్లో వచ్చిన సమస్యలను టేకప్ చేయడం తప్ప స్వయంగా ముఖ్యమంత్రి ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ విజిట్ చేసే సందర్భాలు లేవు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దర్శి ఉప ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక ప్రచారం అయిపోయిన తర్వాత గుంటూరులో స్టే చేస్తే 2వ రోజు టౌన్లో తిరుగుతూ ఉంటే ఏసీ కాలేజ్ దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయి ఏడుస్తూ ఒక కంప్లైంట్ చేసింది. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు నన్ను హెరాస్ చేస్తున్నాడు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు అంటే స్పాట్లో సస్పెండ్ చేశారు. అది ఆకస్మిక తనిఖీ సందర్భం వెలుగులోకి వచ్చింది. అదే మరి చాలా వెళ్ళకపోతే వెలుగులోకి రాదు కదా. అట్లా మనం ప్రజల్లోకి వెళ్తే సమస్యలు కొత్తగా తెలుస్తాయి తప్ప అది ఏదో కూర్చొని బటన్ నొక్కటం లేకపోతే మీ సమస్యలు అక్కడ గ్రీవెన్స్లో ఇవ్వండి అంటే గ్రీవెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. నువ్వు చెప్పినా చెప్పని ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది. అది పరిష్కారం కాదు. ఎప్పుడైతే నేత ప్రత్యక్షంగా మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా ఫీల్డ్లోకి వెళ్తారో ఫీల్డ్లోకి తెలిసినప్పుడు రకరకాల సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రజలకు కూడా ధైర్యం వస్తుంది ఒక సమస్యను వెలుగులో తీసుకురావడానికి. అంతకుముందు ఆ సమస్య ఉన్నా కూడా అధికారులు బయటకు వెలుగులోకి రానినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించాలంటే మనం జనం దగ్గరికి వెళ్ళాలి తప్ప అధికారులు జనం మన దగ్గరికి వస్తారనేటువంటి పరిస్థితి కాదు. ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా జనం ఓట్ల కోసం వెళ్తామో వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి కూడా మనం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే నిజమైన నాయకుడిగా మనం గుర్తింపు తెచ్చుకోగలుగుతాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజల్లో చర్చ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ సీఎం తీరు ఎలా ఉంది, ఇక్కడ సీఎం తీరు ఎలా ఉంది అనేటటువంటి చూసుకుంటే 2 రాష్ట్రాల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు ఎలాంటి మంత్రి పదవులు చేయకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి వాళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఎలాంటి పోలిక చెప్పుకోవటానికి లేదు. రేవంత్ రెడ్డి తీరు ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజలకు దగ్గరగా ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు అనేటటువంటి పేరుతో ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏదైతే ప్యాలెస్కే పరిమితమైన పరిస్థితి ఉంది. ప్రజలతోనూ, క్యాబినెట్ మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతో కూడా సత్సంబంధాలు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితే లేదు. అపాయింట్మెంట్సే ఉండని పరిస్థితి ఉందనేటటువంటిది ప్రత్యేకంగా కూడా ఈ యొక్క విశ్లేషణకు సంబంధించి మనము కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే తొలిగా రేవంత్ రెడ్డి ఏదైతే
ప్రగతి భవన్కు సంబంధించి ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించి ఆయన ప్రజలకు గేట్లు తెరిచిన పరిస్థితి, అదే తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం తొలిసారిగా ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, గ్రీవెన్స్ కోసం, అలాగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలకు ముఖ్యమంత్రి ప్రజలకు, అధికారులకు దగ్గరగా ఉండటానికి నిర్మించినటువంటి ప్రజా వేదికను కూల్చినటువంటి సంఘటన, ఈ రెండింటినీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా మర్చిపోలేనటువంటివి. ఈ రెండింటికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ ఇంపాక్ట్ ఈ యొక్క పరిస్థితుల వల్ల, అలాగే రేవంత్ రెడ్డికి అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది రెండు కూడా ఉన్నాయనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటిది. ఈ టాపిక్ ఈరోజు సంబంధించి చూస్తే కనుక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.